ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 12వ చరణం. దే ఆర్ మోర్ దెన్ ద హెయిర్స్ ఆఫ్ మై హెడ్ అండ్ మై హార్ట్ ఫెయిల్స్ విత్ ఇన్ మీ. Psalms chapter 40 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమలో శక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది. అయితే కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం కృంగిపోతుంటాం. ఈ లోకంలో మనిషి సాధారణంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటుంటారు. వారికి వచ్చిన ఆ సమస్యను బట్టి కొంతమంది ధైర్యం కలిగి ఉంటారు, మరికొంతమంది అధైర్యపడుతుంటారు. వాక్యం సెలవిస్తుంది, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని. ఎన్ని సమస్యల్లోనైనా ఉండని, ఎన్ని శోధనలైనా ఉండనియండి, ఎంత గొప్ప వ్యాధితోనైనా ఒక వ్యక్తి ఉండినప్పటికీ ఆ వ్యక్తి ధైర్యంగా ఉండినన్ని రోజులు ఆ వ్యక్తిని ఆ రోగం కానీ, ఆ బాధ కానీ, ఆ వేదన కానీ ఏమి చేయలేవండి. ఇంకా ఆయుష్ పెంచుకుంటూ తన సమస్యలతో ఇంకా శక్తిని పొందుకుంటూ ఆనందంగా జీవించగలుగుతారు. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు అని లేఖనములు సెలవిస్తున్నాయి. సమస్య లేని మనిషి లేడు, అనారోగ్యము లేని వ్యక్తి లేడు. ఏదో ఒక చోట ఏదో ఒక రకమైన బలహీనతలు వారిని కృంగదీస్తుంటాయి, బాధ పెడుతుంటాయి. వాటిని బట్టి భయపడితే, బలహీన పడితే మనము ఓటమిని ఒప్పుకునే వారం అవుతామండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక మనిషిగా జీవిస్తున్న నీకు కూడా ఏదో ఒక సమస్య తప్పకుండా ఉండే ఉంటుంది. అది ఆర్థిక పరమైనదా, కుటుంబపరమైనదా, శారీరక బలహీనత, నీవు పనిచేసే ప్రాంతంలో ఇబ్బందులా, ఇలా ఏదైనా కావచ్చు. వాటిని బట్టి నీవు నీ హృదయములో అధైర్యపడవద్దు. నీ హృదయము బలహీనమైనప్పుడు నీవు నిస్సహాయమైన వ్యక్తిగా మారతావు. దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో అతనికి ఎన్నో సమస్యలు వచ్చాయంట. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది అని. అతనికి వచ్చిన సమస్యలంట తలలో ఉన్న వెంట్రుకలను మించినవంట. అంటే ఒక్కసారే ఎన్నో సమస్యలు, ఒక్కసారే ఎన్నో ఇబ్బందులు దావీదు చూశాడు. చూడండి, మనకు ఒక్క సమస్య వస్తేనే తల్లడిల్లిపోతాం కదా, అటువంటిది ఒకేసారి 10 రకాల సమస్యలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? ఎటువైపు చూసినా ఆనందము లేని, సంతోషము లేని ఈ జీవితం మనకే ఉంటే, ఒక మనిషికే అటువంటి సమస్య వస్తే అతి సాధారణంగా మనిషి చేసే ఆలోచన ఏమిటంటే, నేను చనిపోతా అని, నేను నా జీవితం చాలిస్తాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని. ఇటువంటి తలంపులే కదా ఒక సాధారణ మానవుడు చేసేది. కానీ దావీదు మాత్రం అతనికి లెక్కలేనన్ని సమస్యలు, కనీసం ఎవరికి కూడా చెప్పుకోలేనన్ని సమస్యలు వచ్చినప్పటికీ చనిపోవాలని ఆలోచన చేయలేదు. ఇంకెందుకు ఈ జీవితం అని ఓటమిని అంగీకరించలేదు. ఏం చేశాడో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? దేవుని పైన నమ్మకముతో ఆయన ఆశ్రయించాడు. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకంటే దావీదునకు తెలుసు, ఎన్ని వందల వేల సమస్యలున్నా వాటన్నిటినీ సర్వశక్తి గల దేవుడు ఒక్క మాటతో తొలగించగలడు అని. ఆయన శ్రమల్లో, బాధల్లో ఉన్నవారిని తృణీకరించడు అని. అందుకే అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు బహుశా నిన్ను కూడా అనేక సమస్యలు చుట్టి ఉండొచ్చు. ఒకేసారి నమ్మక ద్రోహం, నష్టాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నీవు ఊహించని ఇబ్బందులు ఈరోజు నువ్వు చూస్తుండొచ్చు. వాటిని బట్టి భయపడకు, అవి నీతో కూడా ఉన్నాయని. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని
నీ హృదయములో అధైర్యపడకు, దేవుడు లేని వ్యక్తిగా ఆలోచించకు. నీకు నీ సమస్యలలో ఎవరు సహాయము చేసినా చేయకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ దేవుడు నీ కొరకు ఉన్నాడు అనే విషయం మర్చిపోకు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, నీకున్న ప్రతి బాధ నుండి నీకు విడుదలను దయచేస్తాడు. కాబట్టి నీ హృదయములో కలవరము తీసివేసి, నీ హృదయములో అధైర్యము తొలగించుకొని ధైర్యముగా నిబ్బరము కలిగి దేవునిపై ఆధారపడి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఆదియు అంతమును ఎరిగిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. అవును తండ్రి, అయా మాకు ఎన్ని సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా, మాకున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నా, అయా సాధారణముగా తండ్రి సమస్యలను ఎదుర్కోలేని వ్యక్తులుగా ఉండినప్పటికీ నా ప్రభువా, అయా ఈ రోజున తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా అధైర్యపడవద్దని, ధైర్యము కలిగి ఉండాలని, మీ పైన నమ్మకము కలిగి ఉండాలని, మిమ్మల్ని ఆశ్రయించాలని తండ్రి లేఖనముల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు మమ్మల్ని చుట్టుముట్టినా వాటన్నిటినీ ఒక్క మాటతో తొలగించే దేవుడవని తండ్రి అయా ఈ రోజున తండ్రి మమ్మల్ని తండ్రి అయా ధైర్యపరచి బలపరిచినందుకు స్తోత్రములు తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, శ్రమల్లో కృంగిపోయి ఉన్నారో, విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తూ మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి, వారి కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి. బిడ్డలు ఎటువంటి అనారోగ్యముతో ఉన్న తండ్రి అయా మీ యొక్క ఒక్క మాటతో బిడ్డని స్వస్థపరచమని తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అయా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకమైన పోరాటములనన్నింటినీ అణిచివేయండి. మీరే వారి తరపున వాద్యమాడి వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను యేసు నామములో కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి. అయా వారికి తండ్రి అయా మీరే వారి యొక్క కుటుంబంలో సమాధానమును కలగజేయమని, శాంతియుతంగా బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయమని, ఆయా కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలన్నింటినీ తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని అయా వారికి దయచేయండి ప్రభా. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారికి జీవించినట్లుగా సహాయం దయచేయండి. అయా లోకము తట్టు, లోకములో పాపము తట్టు వారు తిరగకుండా తండ్రి మీ యొక్క కనికర హస్తము వారికి తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ మీరే వారికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయా. మరి రైతులను దీవించి ఆశీర్వదించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. ఇటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి భయము లేక, భక్తి లేక, విశ్వాస జీవితంలో అయా మరి తండ్రి విశ్వాసము కలిగి లేక ఉన్నారో వారి హృదయాలను మార్చండి ప్రభా. అయా మీ యందు భయభక్తులు కలిగిన జీవితం వారు జీవించడానికి సహాయం దయచేయండి. విశ్వాసం ఉంటేనే మీకు ఇష్టలు అంటున్నావు ప్రభా. అటు విశ్వాసము ప్రతి బిడ్డకు కలగజేయమని వేడుకుంటున్నామయ్యా. మీరు అక్కడి కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి. నిరీక్షణ, ఓర్పు, సహనమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్నాం మీ ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నడిపించండి. వారికి ఉన్న ప్రతి బాధ నుండి, శోధన నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా మరి తండ్రి వారు ప్రయాణాలు చేస్తుండగా తండ్రి మీ యొక్క దేవదూతను వారికి కాపలా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను దీవించండి, మిషనరీస్ను ఆశీర్వదించండి అయా. మరి తండ్రి మీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరినీ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు తండ్రి చెప్పుకోలేని బాధతో, విరిగి నలిగిన హృదయముతో వేదన చెందుతున్నారో, బాధలో ఉన్నారో, వారి
డిప్రెషన్లో ఉన్నారో వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేసి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.